మన ఛానల్ అయితే దోసకాయతోని శీతం రకాల వంటలు చేసినాం కదా గండ్లకల్లని మా మమ్మీ అందరి కోసం ఇంకొక పాతకాలం వంట పట్టుకొచ్చింది గదే దోసకాయ రేకు రొట్టె. మా ఇంట్లో అందరికైతే ఇది లవ్ పానం అన్నట్టు. మీకు మీ ఇన్నా తిన్నా గీ రొట్టె ఇట్లా ఎరికైతే కమెంట్ చేయండి. ముందుగా మార్కెట్కి వెళ్ళి దోసకాయలు తెచ్చుకొని మంచిగా షేదు చూసుకొని తురుముకోర్రి. ఇక గండ్లనే సరిపడా బియ్యం పిండి ఉప్పు కారం శనగపప్పు అస్సలు మర్చిపోకోర్రి. ఇక నువ్వులు జీలకర్ర ఓమా కళ్యమాకు అల్లమెరగడ వేసి మంచిగా తడుపుకోవాలంటూ నీళ్లు గిల్లు ఏం అవసరం లేదు, గా జ్యూస్తోనే సరిపోతుంది. ఇక గిదే మెత్తటి పిండి అవుతుంది కదా. దానికంటే ముందు ఇగో మా అమ్మ కోసం ఒకటి రెడ్ చీర కొన్న. మా మమ్మీకి రెడ్ అంటే లవ్ పానం. ఏడగొన్న అనుకుంటుర్రా సిరినాని కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అంటూ చాలా రీజనబుల్ ప్రైస్కి మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇస్తారు. మీకు కూడా కావాలంటే ఒకసారి పేజ్ పోయి చూసుకోరి. ఆ రేకు కనబడుతుంది కదా గదైతే 35 ఏం లేదు. మళ్ళీ ఇది ఏడగొన్నారు అని అడగకండి. ఇప్పుడు ఏడ దొరుకుతుందో నాకైతే ఎరకలేదు. ఇక రేగు లేకపోతే మీరు కవర్ మీద కూడా చేసుకోవచ్చు. మంచిగా సన్నగా ఒత్తుకొని నూనె వేసుకొని ఇక పెంక ఫ్లాట్ పెంక్ ఉంటుంది కదా దాని మీద ఒక 5-5 నిమిషాలు ఒక్కొక్క రెట్ట కాల్చుకున్నారు అనుకోర్రి. మస్త్ అంటే మస్తు ఉంటుంది. జర్ర నారబోతుంది కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. నెయ్యి ఒట్టేసుకొని పెరగ